ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి చెవి కుండలం ఇక్కడ పడటంతో ఈ స్థలం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయంలో మొదట అర్చనామూర్తిని, ఆ తర్వాత వెనక భాగంలోని స్వయంభూమూర్తిని దర్శించుకోవాలి. ఓం కాశీ విశాలాక్షియై నమః. కాశీ క్షేత్రం అనగానే మనకు విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ గుర్తుకొస్తారు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో అత్యంత శక్తివంతమైన మరో రూపం ఉంది. అదే విశాలాక్షిదేవి. మణికర్ణిక ఘాట్ సమీపంలో వెలసిన ఈ తల్లి కాశీకి రక్షక కవచంలా నిలుస్తుంది. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి వియోగంతో శివుడు ఆవేశంతో ఊగిపోతున్నప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన చోటల్లా శక్తిపీఠాలు వెలిశాయి. ఇక్కడ సతీదేవి కుడికన్ను పడిందని పురాణాలు చెబుతున్నాయి. విశాలమైన కన్నులు కలది కాబట్టి ఆమె విశాలాక్షి అయింది. ఈమెను దర్శించుకుంటే ఆధ్యాత్మిక దృష్టి లభిస్తుందని భక్తుల నమ్మకం. దక్షిణ భారతదేశంలోని కంచి కామాక్షి, మధురై మీనాక్షి అమ్మవార్లకు సోదరిగా విశాలాక్షి అమ్మవారిని కొలుస్తారు. అందుకే దక్షిణాది భక్తులు ఈ ఆలయాన్ని అమితంగా పూజిస్తారు. ఇక్కడ గర్భాలయంలో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న విగ్రహం వెనుక పురాతనమైన ఆది విశాలాక్షి విగ్రహం కూడా ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైనది. కాశీలో మరణించే వారికి ఈమె శక్తిని ప్రసాదిస్తుందని, తద్వారా శివుడు వారికి మోక్షాన్నిస్తాడని ప్రతీతి. కాశ్యాం తు విశాలాక్షి అని ఆదిశంకరాచార్యులు కొనియాడిన ఈ క్షేత్రం స్త్రీలకు సౌభాగ్యాన్ని, విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాశీ వెళ్ళినప్పుడు ఆ తల్లి కరుణా వీక్షణాల కోసం ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి.